అధికారం మరియు సంప్రదాయం మధ్య ఉన్న ఒక ప్రశాంతమైన పట్టణంలో నాగ్ అనే బాలుడు నివసిస్తున్నాడు. 8 సంవత్సరాల వయస్సు, అమాయక దృష్టిగలవాడు. అతని కుటుంబంలో చిన్నవాడు. ప్రేమ, సంపద మరియు గౌరవానికి జన్మించాడు. అతని తండ్రి సన్యాసిరావు, ప్రభుత్వ ఉద్యోగి. మాణిక్యం సాంప్రదాయ గృహిణి. మరియు అతని 3 సోదరీమణులు: జ్యోతి చెడమనసు, సత్యవతి అందమైన మరియు సావిత్రి గుండె సమస్యతో బాధపడుతున్నారు. చీకటిగా ఉన్న భయపెట్టే బంధువులు నీడల్లో మెరుస్తూ మసక లాంతరు వెలుగులో ప్రతీకారం తీర్చుకోవడానికి కుట్ర పన్నారు. నాగ్ తండ్రి అంతుచిక్కని అనారోగ్యానికి గురయ్యాడు. ఏ వైద్యుడు దానిని వరించలేకపోయాడు. ఎవరి మద్దతు లేకుండా మాణియక్కం తన భర్త కుటుంబాన్ని సహాయం కోసం వేడుకోవలసి వచ్చింది. కాని ఆమెకు అవమానాలు, నిందలు మాత్రమే ఎదురయ్యాయి. తన కూతుళ్లను కాపాడుకోవాలనే తపనతో మాణియక్కం వారికి త్వరగా వివాహం చేయాలని బాధాకరమైన నిర్ణయం తీసుకుంది. జ్యోతి భయంగా కాని సంతోషంగా కనిపిస్తోంది. రామారావు తెలివిగా నవ్వుతున్నాడు. వారాల్లోనే ఆమె చిరునవ్వు మాయమైంది. శాంతి స్థానంలో నొప్పి వచ్చింది. కాని విధి సత్యవతిని, లక్ష్మణనారాయణన్నే గొప్ప సైనికుడిని వివాహం చేసుకుంది. నాగ్ మూలలో నిలబడి తన కుటుంబం విచ్ఛిన్నం కావడాన్ని చూస్తుండగా అతని బాల్య అమాయకత్వం మసకబారడం ప్రారంభమైంది. కాని అవి ఎక్కడికి దారితీస్తాయో ఇంకా ఎవరికీ తెలియదు.